ఎదురుగా ఆరుగురు పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడే గుళ్ళో కనపడ్డారు. వీళ్ళ పేర్లు ఏం పేరు అంటే సాత్వికులు, చిన్న చిన్న పిల్లలు. ఏం చదువుతున్నావు? వీళ్ళు గుడికి రావడం, చేతికో తాడు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, ఈ సంస్కారం వీళ్ళంతా మామూలు మిడిల్ క్లాస్ పిల్లలు. ఇక్కడ గుడి ఉంది కాబట్టి వీళ్ళు వచ్చారు. గుడి ఎందుకుంది? ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కాస్త బుద్ధి ఉంది కాబట్టి గుడి 1-2 గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ పక్కన గుడి ఉంది, ఇక్కడ గుడి ఉంది, రాముడు వారు, శివుడు, అమ్మవారు. ఈ గుడే లేదనుకో, ఈ పిల్లల్ని కసురుకునే పూజారి ఉన్నాడు అనుకో, వీడు గుడికి వస్తాడా? నేను ఇందాక ఒక వీడియో చూశాను, బంగ్లాదేశ్. అతను చెప్తున్నాడు, భారత్ నుంచి ఎవరైనా హిందువులు ఇక్కడున్న హిందువులకు సపోర్ట్గా కానీ రావాలనుకుంటే ప్రతి మదర్సా నుంచి ఒక్కొక్క పర్సన్ వస్తాడు, వాళ్ళంతా ఎదుర్కొంటే ఏవో చెప్తున్నాడు. మదర్సాలోంచి ఒక డాక్టర్ తయారవడు, ఓ ఇంజనీర్ తయారవడు. ఎవరు తయారవుతారో మనకు తెలుసు. మన పిల్లలు పెద్ద అయ్యకి ఏమవ్వాలనుకుంటున్నారంటే, నాన్న నువ్వు పెద్ద అయ్యకి ఏమవుతావు? పోలీస్. చూసావు కదా, వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు నాన్న. ఒకడు పోలీసు, ఒకడు ఆర్మీ, ఇంకొకడు డాక్టరు. ఇలా అంటే దేశము, దాని రక్షణ ఆలోచన ఇవన్నీ హిందువులకు సహజంగా ఉంటాయి. కానీ మతం మాత్రమే పట్టినటువంటి పిశాచాలకి అది ఉండదు. కాబట్టి ఈ పిల్లల్ని మనం కాపాడుకుంటే దేశాన్ని కాపాడినట్టే. ఈ పిల్లల్ని ఎలా కాపాడాలి? వీళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా. ఇందులో పోలీస్ అవుతా అన్నది ఎవరు? వీళ్ళెద్దారు. ఇది పోలీస్ అవ్వడానికి మనం హెల్ప్ చేయాలి కదా, దాని మీద మనం దృష్టి పెట్టాలి కదా, వాళ్ళకి టైం ఇవ్వాలి కదా, అవసరమైతే ఆర్థికంగా మనం సపోర్ట్ చేయాలి కదా. వాళ్ళ నాన్న పరిస్థితి ఏమిటో మనకు తెలియదు, అవునా? కాబట్టి చాలామంది కళలు ఉంటాయి. ఆ కళల్ని నిజం చేసే బాధ్యతని కొన్నైనా మనం తీసుకుంటే ధర్మం నిలబడుతుంది. దానికోసం మనం సమయాన్ని, శక్తిని, మన మేధస్సుని ఇవ్వాలి. అంత పేదరికం, అంత పేదరికంలో కూడా కొండపైకి దగ్గర 250 మెట్ల పైన పైకెక్కి వాళ్ళ ఇళ్ళకి వచ్చి ఫస్ట్ స్కూల్ పెట్టారు. మీ పిల్లలందరికీ చదువు చెప్తామని. అలా సంవత్సరం తిరిగిన తర్వాత నిదానం దాన్ని చర్చి కింద కన్వర్ట్ చేశాడు ఆ స్కూల్. ప్లానే అది కదా, ప్లానే అది కదా. అదే అది అంటే అసలు ఏ మతం వాళ్ళకైనా కష్టం వచ్చినప్పుడు నిలబడి పోరాడేది. అడుగున అత్యంత నిరుపేదలు, వాళ్ళు జైలు వెళ్ళగలరు, మర్డర్ చేయగలరు, కర్ర పెట్టి బాధగలరు. ఎందుకంటే తమ మత పెద్దో లేదా తన కుల పెద్ద చెప్పేదంటే వాళ్ళు చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు వెనక ముందు చూడరు. కానీ అదే ధనవంతులైతే ఆ పని చేయలేరు. ఎందుకంటే నా పిల్లడు జైలుకి వెళ్తే వాడు లైఫ్ పాడైపోద్ది, వాడు ఆస్తి పాడైపోద్ది, ఇంకో వగైరా వగైరా. అదే పేదరికంలో అయితే అలా ఉండదు. ఇంకోటి ఆ యాదవ సామాజిక వర్గంలో ఇంటికి 3 పిల్లలు. నాన్న గోవర్ధన్, ఇప్పుడు సమస్యలు చెప్పడం వల్ల ఉపకారం లేదు, ఏం చేద్దాం అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలం. నేను ఇప్పుడు ఫోన్ పెట్టి
ఈ పిల్లలతో కొంచెం మంత్రం చెప్పించి నీకు నెంబర్ పెడతాను, అతనితో డిస్కస్ చెయ్యి. మనం విజయవాడ వచ్చినప్పుడు ఏం చేయాలో చేద్దాం. నాన్న జై శ్రీరామ్ చెప్పండి నాన్న. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. ఇప్పుడు మీకు కార్డు ఇచ్చానే ఇవ్వలేదా? ఇప్పుడు నేను కార్డు ఇస్తాను. అలాగే మీ అమ్మకి నాన్నకి చదువు వచ్చా? వచ్చారా? ఇందులో అన్నదమ్ములు ఎవరు ఎవరిద్దరు దగ్గరండి? ఇది అమ్మకి ఇచ్చి చదివించా. మీ అమ్మకి తెలుగు వస్తుందా? నాన్నకి రాదా? తెలుగు ఎవరికి వచ్చి అమ్మా నాన్నలకి? చదువుతుందా? ఇది చదవాలి. వెళ్ళకో. ప్రసాదం ఇచ్చానా? కూర్చో. ఓకేనా? ఎవరిచ్చారంటే ఏం చెప్తారు? ఎవరైనా ఎలా తెలుస్తుంది? టీవీ చూస్తారు కదా. టీవీ చూస్తారా చూడరా? యూట్యూబ్ చూస్తారా చూడరా? యూట్యూబ్లో ఏముంది? టీవీలో ఏముంది? యూట్యూబ్లో టీవీలో ఏదో చూస్తారు కదా. అందులో నా పేరు కొడితే వస్తుంది. ఏం పేరు చూడు. ఏం చదువు ఇక? రాధా మనోహర్ డిఎస్ అంటే ఏంటి? 6th 7thలోకి వచ్చారు. చిన్న పేరు చదవలేదు. కుడి చేతితో తీసుకోవాలి. రైట్ హ్యాండ్ ఏది? అదేనా? రైట్ హ్యాండ్. ప్రసాదం ఉంది. ఓకే. నోట్లో పెట్టుకోండి ప్రసాదం. ఏం పేరు చదవండి? నా పేరు దాస్. డిఎస్ అంటే దాసురా. చెప్పండి. రాధా మనోహర్ దాస్. 6లు 5లు 7లు చదువుతున్నారు. ఒక పేరు రాదు. ఏం చెప్పాలి మీకు? సరే, పైన మంత్రం చూడు. హరే కృష్ణ చదవండి. హరి కాదు, చదువు. మళ్ళీ 1 2 3. ఇంకొకసారి. రామ 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 హరే హరే. తప్పు చదువుతున్నారు. రామ 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 మళ్ళీ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. జై శ్రీరామ్. ఓకేనా? ఇప్పుడు ఈ మంత్రం ఎన్నిసార్లు చదవాలని ఉంది అక్కడ కింద? 108. అర్థమైందా? రోజు 108 సార్లు చదవాలి. చక్కగా ఇలా బొట్టు పెట్టుకోవాలి. నీ ఒక్కడికి వెళ్ళేది అన్నట్టు పోయిందే, మళ్ళీ పెట్టుకోవాలి. రోజు మంత్రం చదవాలి. ఈ పేరు కొడితే నేను వస్తాను యూట్యూబ్లో. ఈయన ఇచ్చారని చెప్తే అమ్మకి అర్థం. ఓకేనా? చదవాలని చెప్పాలి. పోయి. అది జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇలా పిల్లరా ప్రసాదం తీసుకో. అమ్మ ఇంకో కారు వచ్చేస్తుంది. మొదలుపెట్టేది. నువ్వు క్లోజ్. ఎన్ని అందులో పెట్టినా రెడీ.